వాహనదారులకు గుడ్ న్యూస్. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు. మార్చి 15 నుంచి అమలు. ఇప్పటి వరకు వాహన రిజిస్ట్రేషన్ అంటే ఆర్టీఏ ఆఫీసులో ఫైళ్లు, కొర్రీలు, ఏజెంట్లు చుట్టూ ప్రదక్షిణలు గుర్తించేవి. కానీ ఇకపై ఆ టెన్షన్లన్నీ గతం కానున్నాయి. రవాణా సేవలను అరచేతిలోకి తెస్తూ తెలంగాణ ప్రభుత్వం వాహన్ పోర్టల్తో జత కట్టనుంది. మార్చి 15 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త వ్యవస్థ పనులన్నింటినీ చిటికలో పూర్తవుతాయి. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు రాబోతుంది. ఇప్పటి వరకు సొంత ఐటీ వ్యవస్థతో నెట్టుకొచ్చిన తెలంగాణ రవాణా శాఖ ఇప్పుడు జాతీయ నెట్వర్క్లోకి భాగం కానుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే లైసెన్స్ల కోసం సారథిని ప్రవేశపెట్టగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం వాహన్ పోర్టల్ను అనుసంధానిస్తుంది. దీనివల్ల వన్ నేషన్ వన్ రిజిస్ట్రీ కల సాకారం కానుంది. అటు వాహనదారులకు దశాబ్దాల నాటి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాలు దాటి వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇది అతిపెద్ద ఊరట. గతంలో ఇతర రాష్ట్రాల నుండి వాహనం తెచ్చుకున్నా లేదా ఇక్కడి వాహనాన్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాలన్నా ఎన్ఓసీ కోసం ఆర్టీఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై డేటా అంతా కేంద్ర సర్వర్లో ఉండడం వల్ల ఈ ప్రక్రియ సెకండ్ల వ్యవధిలో ఆన్లైన్లో పూర్తవుతుంది. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనే వారికి రక్షణ. మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొంటున్నారా? అయితే ఈ మార్పు మీకోసమే అని అర్థం చేసుకోండి. వాహనంపై ఎన్ని చలాన్లు ఉన్నాయి, గతంలో ఏవైనా క్రైమ్ రికార్డులు ఉన్నాయా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఇంజన్, చాసిస్ నెంబర్లను నేరుగా పోర్టల్లో సరిచూసుకోవచ్చు. తద్వారా మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. ఈ కొత్త పద్ధతి ద్వారా ఇంటి నుంచే ఆర్టీఏ సేవలు కూడా పొందవచ్చు. ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్ల బెడద, క్యూ లైన్లో ఇబ్బంది ఇక ఉండదు. డూప్లికేట్ ఆర్సీ, అడ్రస్ మార్పు, హైపర్కేషన్ రద్దు వంటి పనులు నేరుగా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఫిజికల్ డాక్యుమెంట్లు వెంటనే ఉంచుకోకర్లేదు. డిజి లాకర్ లేదా పరివాహన్ యాప్లో డిజిటల్ ఆర్సీ చెల్లుబాటు అవుతుంది. నేర నియంత్రణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వాహన దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఈ పోర్టల్ పోలీసులకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. తెలంగాణలో దొంగిలించిన వాహనాన్ని ఇతర రాష్ట్రాల్లో విక్రయించడానికి ప్రయత్నిస్తే జాతీయ నెట్వర్క్ వల్ల ఆ వాహన గుర్తింపు వెంటనే తెలిసిపోతుంది. దీంతో ప్రజలకు మేలు కలుగుతుంది. ఆర్టీఏ ఆఫీసు చుట్టూ తిరగనవసరం లేదు.